బేసిక్గా చూడండి, మనం ఒక అపార్ట్మెంట్ కొంటున్నామంటే కొన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీంట్లో కొన్ని టెర్మినాలజీ ఉందండి. బేస్ ప్రైజు, ఎమ్యూనిటీసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్, గవర్నమెంట్ ఛార్జెస్ అంటే జిఎస్టీ రిజిస్ట్రేషను, ఇది కాకుండా మెయింటెనెన్సు ప్లస్ కార్పస్ ఫండ్, ఇన్ని ఉంటాయండి. బేసిక్గా బయట మార్కెట్లో చెప్పేది బేస్ ప్రైస్ మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 స్క్వేర్ ఫీట్లు 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కొంటున్నాం అంటే 6,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంటే 60 లక్షలు అవుతుంది. ఇది కాకుండా 60 లక్షల్లో ఒక 5 లక్షల రూపాయలు ఎమ్యూనిటీస్ యాడ్ చేస్తారు అంటే 65 లక్షలు. దాని మీద జిఎస్టీ 5% ఉంటుంది 60 మీద, అంటే అదొక 3 లక్షలు. ఇది దాని మీద రిజిస్ట్రేషన్ ఒక 7.5% ఉంటుంది అంటే అదొక 3.5-4 లక్షలు. ఇది కాకుండా ప్రతి ప్రాజెక్ట్లో ఇవాళ మ్యాండేట్ చేశారండి కార్పస్ ఫండ్, ఫ్లాట్కి 50,000 1,00,000 అది కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే 2 ఇయర్స్ మెయింటెనెన్స్ ముందే తీసుకుంటున్నారు. సో ఇవన్నీ మనకి బ్రేకప్స్ ఇస్తారనమాట, అవన్నీ మనం తెలుసుకోవాలి.